జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మనకు February 4th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుందండి. సో టైం టేబుల్ కూడా రావడం జరిగింది. ఆ టైం టేబుల్ కూడా మనకు అందరికి తెలిసిందే. సో ఆ టైం టేబుల్ ఇప్పుడు మనకు 2 months మాత్రమే టైం ఉంది. ఈ 2 months సంబంధించి ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే మనకు మార్క్స్ గెట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏ విధంగా చదివితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఈసారి కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో నేను 2 months టైం టేబుల్ చేయడం జరిగింది సబ్జెక్ట్ వైజ్ అండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు దీనికి సంబంధించి ఇంకా వేరే నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి అండ్ వాట్సాప్ గ్రూప్లో సో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి అందులో జాయిన్ అయిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అందులో క్లారిఫై అయిపోతారండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ సంబంధించిందండి. ఇందులో మనకి ఎగ్జామ్ డేట్ అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచి అంటే 4th February 2025 to 25th February 2025 అండి. ఓకేనా. సో మనకు 4th February నుంచి 25th February వరకు మన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎలాంటి చేంజెస్ లేదండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు 2 months మాత్రమే టైం ఉంది. ఈ 2 monthsలో ఎట్లా చదవాలని చెప్పేసి నేను టైం టేబుల్ చేయడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ 2 months అంటే మనకు December, January 2 months ఉంది కాబట్టి ఇదే లాస్ట్ టైమింగ్ అండి. ఇది లాస్ట్ మూమెంట్ అంటే ఇందులో మనకు నెగ్లెక్ట్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉండదండి. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఏంటంటే December, January 2 months మాత్రమే టైం ఉందండి. ఓకేనా. మనకు టార్గెట్ ఏంటంటే 160 మార్క్స్కు 140+ వచ్చేలా టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. అయితేనే మనకు 100 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా. సో మనకు 140 టార్గెట్ పెట్టుకుంటే మినిమం 100 అయినా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా. సో 100 మార్క్స్ వచ్చిందంటే మనకు సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో జాబ్ అనేది 100% ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈవెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేకెన్సీ విషయానికి వస్తే 39,481 వేకెన్సీస్ అండి. ఇందులో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది పెరగకుండా మనకు కావాల్సిన ఒకటే పోస్ట్ కాబట్టి సో ఈ 39,481లో మనకు కావాల్సిన ఒక్క పోస్టు, ఆ ఒక్క పోస్ట్కు మనం ప్రయత్నించేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకు హైలో ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంది. మనకు ఓవరాల్గా అప్లికేషన్స్ వచ్చేసి 52 lakhs ఎబో వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. అది కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి కూడా లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సో కొన్ని మనకు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏదైనా ఒక ఏ నోటిఫికేషన్ అయినా సరే మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కొన్ని కీ పాయింట్స్ అనేది కంపల్సరీ అండి. సో టోటల్గా మన టైం టేబుల్ వచ్చేసి 3 స్టెప్లు అండి. ఓకేనా. సో స్టెప్ వన్ విషయానికి వస్తే సో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ టు సక్సెస్ అండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు సక్సెస్ స్టెప్ 1 విషయానికి వస్తే ఫస్ట్ మనకు సిలబస్ గురించి పూర్తి అవగాహన ఉండాలండి. ఏదైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా సరే ఎస్ఎస్సి జీడీ కాదు వేరే ఏదైనా సరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న సిలబస్ ఏంటిది, అసలు ఎగ్జామ్ ఉందా లేదా, మన ఎగ్జామ్ ఉంటే దానిలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఎన్ని మార్క్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని చెప్పేసి టోటల్ సిలబస్ గురించి ఏ సబ్జెక్టులు ఇస్తే అడుగుతారు అని చెప్పేసి మనకు టోటల్ సిలబస్ గురించి అవగాహన కంపల్సరీ ఉండాలి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చే ఛాన్స్ ఉంది, సో ఎగ్జామ్ ఆన్లైన్లో ఉందా మన ఆఫ్లైన్ ఉందా, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటాయని చెప్పేసి దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, చాలామంది ఏది పడితే అది ప్రిపేర్ అవుతుంటారు. మన సిలబస్ గురించి అవగాహన ఉంటే మనం ఏ ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్లో కొన్ని ఇంపార్టెంట్ సిలబస్ ఏంటిది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అవే ప్రిపేర్ అవ్వాలా లేదా ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ అవ్వాలా, అది కూడా మనకు అవగాహన ఉండాలండి. సో ఎస్ఎస్సి జీడీ విషయానికి వస్తే మనకు కొన్ని లిమిటెడ్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ గురించే మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఎవ్రీ ఇయర్ అలాగే అడుగుతున్నారు. సో అవే ప్రిపేర్ అవ్వండి. ఆ లిమిటెడ్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఏది పడితే అవి అవుతే మీరు క్వశ్చన్స్ రావు, అడగరు. సో మీ టైం వేస్ట్ అవుతారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ అవ్వకూడదో కూడా తెలుసుకోవాలండి. ఇంకోటి ఫోకస్ అండి. ఏదైనా ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నం చేస్తే మనకుంటే ఒక ఫోకస్ టార్గెట్ అని చెప్పేసి కంపల్సరీ పెట్టుకుంటే పక్క జాబ్ కొట్టాలనే ఒక ఫోకస్ అనేది ఉండాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ అండి. ఇప్పుడు నేను మోటివేట్ చేస్తాను, అది నేను చెప్పేంత వరకే మీకు మోటివేషన్ అవుతారు, ఆ ఒక్కరోజు మాత్రమే. దాని తర్వాత ఏమవుతారంటే సో నార్మల్గా ఏదో ఇదిగా అయిపోతుంది. అందుకే సెల్ఫ్ మోటివేషన్ ఉంటే అంటే మీకు ఒక సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది కాబట్టి సో సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ అండి. ఒకటే ఎవరో యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు మోటివేషన్ బాగుందని చెప్పి చూస్తే అది ఆ రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీ అంతటా మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఓకేనా. నెక్స్ట్ ఈ కీ పాయింట్స్ అండి. స్టెప్ 1 అయిపోయింది. సో స్టెప్ 2 విషయానికి వస్తే సిలబస్ విషయానికి చూద్దాం. సో ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అందులో మనకు
ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో టోటల్ టైమింగ్ అవర్స్ ఎంత, సో సిలబస్ విషయాన్ని చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టెప్ టూలో ఆల్ సబ్జెక్టు మినిమం ఇంకోటి చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఒక 80 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు రాలే అంటే వాళ్ళకు ఈవెంట్కి హాల్ టికెట్ కూడా రాలే అండి. కొంతమంది ఎడ్యుకేషన్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ స్టూడెంట్స్ ఒకసారి అడిగి తెలుసుకోండి. కొంతమందికి ఇప్పుడు నాకు 80 వచ్చినాయి, నా ఫ్రెండ్కి కూడా 80 వచ్చినాయి, కానీ నాకు ఈవెంట్కి హాల్ టికెట్ వచ్చింది, అతని ఫ్రెండ్కి రాలేదు. సో నాకు రాలేదు, అతనికి వచ్చింది. అది కారణం ఏంటంటే సో 80లో కట్ ఆఫ్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళకి రాలేదు. ఎందుకు రాలంటే ఆల్ సబ్జెక్టులో మనకు 4 పార్ట్స్ ఉంటాయండి, పార్ట్ 1 B C D అని. ఈ పార్ట్ 4లో టోటల్ 4 పార్ట్స్లో మనకు క్వాలిఫై అవ్వాలండి. మినిమం క్వాలిఫై అనేది అన్ని సబ్జెక్టులో క్వాలిఫై మార్క్స్ అనేది రావాలి. సో ఎక్కువ మార్క్స్ వస్తే ఇంకా మంచిది, కానీ మినిమం క్వాలిఫై అనేది కంపల్సరీ అవ్వాలండి. అందుకే ఆల్ సబ్జెక్ట్ మినిమం క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత నీకు కట్ ఆఫ్లో నీ మార్క్స్ వస్తే నీకు హాల్ టికెట్ వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకు పార్ట్ 1లో వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ అండి. ఇందులో 20 క్వశ్చన్స్ వచ్చి 40 మార్క్స్ అండి. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండి. నెక్స్ట్ పార్ట్ బిలో అయితే రీజనింగ్ అండి. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్. ఓకేనా. రీజనింగ్ విషయానికి వస్తే మళ్ళీ పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ వచ్చి 40 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ సిలో ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మనం ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకున్నాం. సౌత్ జోన్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇంగ్లీషే బెటర్ అండి. ఓకేనా. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే 20 మార్క్స్కు 20 క్వశ్చన్స్కు 40 మార్క్స్ అండి. నెక్స్ట్ పార్ట్ డీలో అయితే జీకే అండ్ జిఎస్ విషయానికి వస్తే మళ్ళీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండి. ఇది మనకు టోటల్ సిలబస్ అండ్ మనకు వచ్చే క్వశ్చన్స్, దీనికి వచ్చే మార్క్స్ అండి. టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్ వస్తాయి, 160 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనం 160 మార్క్స్కు మన టార్గెట్ 140 అండి. 140 ప్లస్ పెట్టుకుంటే మనకు 100 అబోవ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సేఫ్ జోన్లో ఉంటే మనం అనుకున్న పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో చూసిరు మీరు. సో ఎంత కట్ ఆఫ్ ఉందంటే మినిమం 70 అబోవ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, 80 వరకు ఇవ్వడం జరిగింది కొన్ని క్యాస్ట్ వాళ్ళకు, కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకు, స్టేట్ వాళ్ళకు. అందుకని నేను చెప్పేది ఏంటంటే సో మనకు 140 టార్గెట్ పెట్టుకుంటే 100 అబోవ్ వస్తే 100% మనకు ఎలాంటి డోకా లేకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఫిజికల్ మెడికల్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన 2024 నోటిఫికేషన్ వాళ్ళకు ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు చాలా టెన్షన్లు ఉన్నారు. అన్న నాకు 5 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉంటే కట్ ఆఫ్ కంటే వస్తారా అని. సో అలాంటి టెన్షన్ పడకుండా ఉండాలంటే మనకు 100 వచ్చేలా టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో అంటే ఎగ్జామ్ డేట్ వచ్చినాకనే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామన్నా అని అనుకున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ డైలీ మనకు 10 to 12 అవర్స్ కంపల్సరీ చదవాలండి. వాళ్ళైతే ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇప్పుడే మీకు ఎగ్జామ్ డేట్ వచ్చింది, అప్పుడు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 10 to 12 అవర్స్ డైలీ చదవాలి. ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్లో వెళ్తున్నారో, సో ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయి రివిజన్లో అలా వెళ్తున్నారో వాళ్ళైతే 8 to 10 అవర్స్ అవుతే సరిపోతారండి. స్టడీ ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. అందులో నేను చెప్తాను, మ్యాథ్స్ విషయానికి వస్తే 3 అవర్స్ డైలీ కంపల్సరీ అండి. ఇంకోటి రీజనింగ్ విషయానికి వస్తే 3 అవర్స్ డైలీ కంపల్సరీ అండి. సో ఇంగ్లీష్ విషయానికి వస్తే 2 అవర్స్ కంపల్సరీ అండి. జీకే అండ్ జిఎస్ ఇటు విషయానికి వస్తే 2 అవర్స్ కంపల్సరీ అండి. ఓకేనా. సో మనకు మెయిన్గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ వచ్చేసి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి సో ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టండి. దాంతోపాటు జీకే అండ్ జిఎస్ మీద కూడా పెట్టాలి. నేను మినిమం క్వాలిఫై అవ్వాలి. ఇందులో నువ్వు బాగా స్కోర్ తెచ్చి దీంట్లో ఫెయిల్ అయితే నీకు జాబ్ రాదండి. అందుకే నేను చెప్పిన ఏంటంటే మళ్ళీ ఈవెంట్కి హాల్ టికెటే రాదు నీకు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మినిమం అనేది అన్ని సబ్జెక్టులో క్వాలిఫై అనేది కంపల్సరీ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనం లిమిటెడ్ టాపిక్స్ అండి. సో మనకి సిలబస్లో విషయానికి వస్తే మనకి పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్జిడి పీడిఎఫ్లో. సో మన నోటిఫికేషన్ పీడిఎఫ్లో అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది పీడిఎఫ్. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో పొందపరుస్తూ ఉంటాను. ఓకేనా. సో అందులో మనం లిమిటెడ్ సిలబస్ ఇవ్వడం జరిగింది, లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయండి నోటిఫికేషన్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆ టాపిక్సే ప్రిపేర్ అవ్వండి, ఏది పడితే అయ్యో అవ్వకండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టోటల్గా ఇది వచ్చేసి 65 days సరికొత్త స్టడీ ప్లాన్ అండి. ఓకేనా. ఈ స్టడీ ప్లాన్ విషయానికి స్టెప్ 3 అండి. ఇప్పుడు 3 పార్ట్లు చెప్తాను. ఇప్పుడు స్టెప్ 3 విషయానికి వస్తే టోటల్లీ 65 days సరికొత్త స్టడీ ప్లాన్ అండి. ఈ 60 days మాత్రమే ఉందండి. సో 2 months మాత్రం టైం ఉంది కాబట్టి సో ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా, ఒక్క మినిట్ కూడా టైం వేస్ట్ చేయకుండా చదవండి. ఇంకోటి ఏంటంటే రోజుకి ఎంతసేపు చదువుతున్నారు మీరు అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మీరు ఎంతసేపు చదువుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 8 గంటలు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని
రివిజన్ విషయానికి వెళ్తున్నారో రివిజన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం డైలీ 8 అవర్స్ ప్లాన్ చేసుకుంటారు, అంటే మీకున్న టైమింగ్లో. సో మార్నింగ్ ఏ టైంకి లేస్తారో అది మీ ఇష్టం. ఎందుకంటే నేను మార్నింగ్ 5 o'clock 4 o'clock లే అని చెప్తాను, మళ్ళీ నైట్ ఓవర్ నైట్లో పడుకుంటారు కాబట్టి లేవలేరు. అందుకే మీ ఇష్టమైన టైంలో లేవండి. కానీ నేను చెప్పినట్టు సబ్జెక్ట్ విషయానికైతే 3 hours ప్లస్ 2 hours కంపల్సరీ కేటాయించుకొని చదవండి, ఓకేనా. ఇందులోనే మనకు 6 hours అండ్ 2 to 4, సో దగ్గర 10 hours అనేది స్టడీ ప్లాన్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి డే మొత్తం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఓకేనా. ఇంకోటి 8 గంటలు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి కంటిన్యూ రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి సరిపోతారండి, ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం 10 to 12 hours, అంటే ఇప్పుడే అంటే డేట్ వచ్చినప్పుడు, అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే, లేదంటే న్యూ పర్సన్ ఇప్పుడే మేము ఎస్ఎస్జిడి స్టార్టింగ్లో అప్లై చేస్తున్నాం, సో ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అని అలాంటి వాళ్ళైతే 10 to 12 hours. వేరే వాళ్ళైతే ఆల్రెడీ ఎన్నోసార్లు అటెంప్ట్ చేసే ఉంటారు, సో రాలేక మళ్ళీ అటెంప్ట్ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ సిలబస్ మీద అవగాహన ఉంటుంది. ఎవరైతే న్యూ పర్సన్ వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు కష్టపడాల్సి వస్తుందండి. ఇంకోటి 10 to 12 hours స్టార్టింగ్ లెవెల్ వాళ్ళు, అంటే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే 10 to 12 hours కంపల్సరీ క్యాండిడేట్స్ చదవాలండి వాళ్ళకు, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వీక్లీ వన్స్, అంటే వారానికి ఒక్కసారి మనకు రివిజన్ డే అని చెప్పేసి కంపల్సరీ పెట్టుకోవాలి అన్ని సబ్జెక్టులు. అంటే ఈ వీక్లో ఈ సబ్జెక్ట్స్ అవునాం కాబట్టి ఈ రివిజన్ డే ఒకరోజు పెట్టుకొని ఈ వీక్లో మనం ఏ టాపిక్స్ అయినా ఒకసారి నార్మల్గా రివిజన్ చేసుకోండి. అది చేసుకోవడం వల్ల మనకు గుర్తుండే అవకాశాలు ఉంటాయి, మనకి ఎంతవరకు గుర్తుందో లేదో మనకు తెలుస్తుంది, మనకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ సో వీక్లీ వన్ డే రివిజన్ అనేది పెట్టుకోండి, మీకున్న టైం టేబుల్లో 1 day రివిజన్ పెట్టుకోండి. మిగతా రోజులు మనకు ఈ స్టడీ ప్లాన్ ప్రకారం సో 3 hours 2 hours ప్రకారం చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫుల్ మార్క్ టెస్ట్ అనేది మనకు వారానికి ఎవ్రీ 2 daysలో మనకు ఫుల్ మార్క్ టెస్ట్ అండి, టోటల్గా అన్ని సబ్జెక్టులు కలిపి మనకి ఎలా అయితే ఎస్ఎస్జిడిలో ఎగ్జామ్ జరుగుతారో రేపు ఆన్లైన్ ఎగ్జామ్, అదేవిధంగా మీరు కూడా సో మనకు ఆన్లైన్ ద్వారా ఫోన్లో కూడా మార్క్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. సో కొన్ని యాప్లు కూడా ఉంటాయి, సో కొన్ని టెలిగ్రామ్లో కూడా ఉన్నాయి. సో మీకు ఎలా అయితే అవైలబుల్గా ఉందో ఆ విధంగా ఫుల్ మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ ఎవ్రీ 2 days అండి. ఎవ్రీ 2 daysలో మనకు మార్క్ టెస్ట్ కంపల్సరీ రాయండి. ఇంకోటి వీక్లీ 3 times మనకు మార్క్ టెస్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో మీరు మార్క్స్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, దానివల్ల ఏంటంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ అని లేకుండా, భయం అని లేకుండా ఈజీగా మనకు ఎప్పుడైతే ఇంట్లో అయితే మార్క్ టెస్ట్ రాస్తున్నామో చూడకుండా అక్కడ కూడా అలాగే రాయడం అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఏమైనా టాపిక్స్లో క్వశ్చన్ చేయలేకపోతే ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం, ఎందుకు చేయలేకపోతున్నా అని చెప్పేసి నీకంటూ నువ్వు క్వశ్చన్ చేసుకోవడం, మళ్ళీ రివిజన్ చేయడం అనేది చేయండి, ఓకేనా. నెక్స్ట్ దానివల్ల మనకు మార్క్స్ అనేది ఎక్కువ గెటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎగ్జామ్లో టైం అనేది తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మార్క్ టెస్ట్ పూర్తయిన తర్వాత తప్పు ఉన్న క్వశ్చన్స్ అంటే ఏదైతే మిస్టేక్ అయితే ఆన్సర్ వాటిని ఏ టాపిక్ నుంచి మిస్టేక్ అయిందో ఆ ఏ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేసి రివిజన్ చేయడం, ఆ టాపిక్ని కంటిన్యూగా రివిజన్ చేయడం అనేది కంపల్సరీ చేయండి. ఇదంటే మనకు స్టడీ ప్లాన్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైతే ఎస్ఎస్జిడి ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందండి. సో ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో రూపంలో మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. జై హింద్.